అందరికీ నమస్కారం. ఇది అగ్రి రిజిస్ట్రీ ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ వెబ్ లాగిన్. ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మొదటగా ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన క్లిక్ చేసిన వెంటనే రైతుకు ఆధార్ ఓటీపీ వెళ్తుంది. అక్కడ 6 అంకెల ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అడుగుతుంది. మనం ఓన్లీ రైతు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సరిపోతుంది. మెయిల్ ఐడి అవసరం లేదు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మళ్ళీ మొబైల్కి మామూలు మెసేజ్ వెళ్తుంది. అది 00తో స్టార్ట్ అవుతుంది మెసేజ్. ఆ మెసేజ్ అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే రైతు యొక్క డేటా మొత్తం అక్కడ ఓపెన్ అవుతుంది, ఫోటోతో సహా. ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, విలేజ్ సెలెక్ట్ చేయాలి. వాళ్ళు ఓనర్ అయితే ఓనర్ క్లిక్ చేయాలి. ఆక్యుపేషన్ అగ్రికల్చర్ ఇది ఆటోమేటిక్ క్లిక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేస్తే ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబర్ ఎంటర్ చేయమని. మనం అక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే రైతు పేరు డీటెయిల్స్ వచ్చేసినాయి. ఆ టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ కొడితే వస్తుంది. మళ్ళీ తర్వాత పైన వెరిఫై ల్యాండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డేటా వచ్చేసింది. ఇప్పుడు మనము అడ్రస్లో లోకల్ అడ్రస్ కాడ 1 అని కొట్టండి. కింద మనకు టిక్ మార్కులు అన్నీ వస్తాయి. ఆ 3 టిక్ మార్కులు ఇచ్చి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చి ఈ సైన్ అనేది ఓపెన్ అవ్వాలి. చాలామందికి ఈ సైన్ అనేది రావట్లేదు. అలాగే ఇట్లే తిరుగుతా ఇట్లే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రీడౌన్లోడ్ కొట్టండి.
రీడౌన్లోడ్ కొట్టినప్పుడు మనకు మళ్ళీ మామూలుగా ఫస్ట్ ఎలాగైతే వస్తుందో ఫార్మర్ రిజిస్టర్ అని రిజిస్ట్రేషన్లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్లిక్ చేసిన వెంటనే కింద 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి కంటిన్యూ ఎడిటింగ్ అనేది, ఇంకోటి మళ్ళీ న్యూ ఎంట్రీగా చేయాలనేసి అడుగుతుంది. కంటిన్యూ ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా అంతా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ 3 టిక్ మార్కులు ఇచ్చి సేవ్ కొట్టంగానే అదో ఈ సైన్లోకి వచ్చేస్తుంది. ఈ సైన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆ రైతుకు మళ్ళీ ఆధార్ ఓటీపీ వెళ్తుంది, 6 అంకెల ఓటీపీ. ఈ 6 అంకెల ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వాడికి ఈ సైన్ పూర్తయిపోతుంది. ఈ సైన్ పూర్తయిపోయి ఫారం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. యూనిక్ ఐడి కూడా జనరేట్ అయింది చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.